ఇదిగో హమారా ప్రసాద్, గౌరవనీయులైన హమారా ప్రసాద్ గారు పెట్టినటువంటి ఇది ఒకసారి చదవండి, చదవండి దయచేసి. హమారా ప్రసాద్ పెట్టింది 17 hours బ్యాక్ అని ఉంది. చదవండి, పెద్దగా చదవండి దయచేసి. ఏం పర్వాలేదు, బూతులైనా పర్లేదు, నేను పడతాను, నాకు అలవాటే. అరే పిచ్చి కుక్క అజయ్గా, నీకు త్వరలోనే కత్తి మహేష్ ప్రవీణ్ పగడాలకు పట్టిన దుస్థితి వస్తుందిరా. ఖురాన్ మీద, అల్లా మీద, ముస్లిం మహిళల మీద నోటికొచ్చినట్టు మాట్లాడిన ప్రవీణ్ పగడాలను బహిరంగంగా చంపేస్తామని బెదిరించిన ముస్లింలకు పవిత్రమైన రంజాన్ పండుగ ఉన్నందువల్ల వాళ్ళు ప్రవీణ్ పగడాలను చంపే అవకాశం లేదట. కానీ హిందువులు మాత్రం మతోన్మాదులట, చంపే అవకాశం ఎక్కువ ఉందట. అరే గజ్జి కుక్క, అన్నం తింటున్నావా, పెండ తింటున్నావా రా బేవస్ నా కొడక. చదవండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఏమైనా ఉంటే చదవండి ప్లీజ్. ఆయన పెట్టిండి, ఎవరు పెట్టి ప్రొఫెషనల్ యాంకర్, ఎందుకంటే చివరి వరకు చదవండి, ఎందుకంటే అతను ఏమన్నాడు మీకు తెలియదు. వాడు గుద్దవలగా దాగి బండి కంట్రోల్ చేసుకోలేక స్లిప్ అయి చనిపోయాడా, యాక్సిడెంట్ అయి చనిపోయాడా, లేక ఎవరైనా మర్డర్ చేశారా అనేది తేల్చాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ రా గజ్జి కుక్క. మరి చచ్చిపోయిందని. సరే చదవండి. అలా కాకుండా చెక్క మీద వేలాడిన శవం వచ్చి నీకేమైనా చెప్పిందారా? ఇలా అడ్డదిడ్డంగా నోటికి వచ్చినట్టు మాట్లాడే కత్తి మహేష్ గాడు, ఈ ప్రవీణ్ పగడాల గాడు గాల్లో కలిసిపోయారు. ఈ ఇద్దరిలాగే నువ్వు కూడా త్వరలో వీళ్ళిద్దరి దగ్గర చేరుకుంటావని అనిపిస్తుందిరా నాకు అని పెట్టిండు. సంతోషం, మీరు ఇప్పుడు సంతోషపడ్డరా నాతో చదివించారు మీరు? ఎందుకంటే అది లేదంటున్నారు కదా. మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను, అజయ్ బాబుకి నెట్ నాలెడ్జ్ అసలు లేదు. నాకు తెలిసిందల్లా ఒకటే, నా ఫోన్లో వీడియో తీసుకోవడం, ఆ కైన్ మాస్టర్లోకి వెళ్ళి వీడియో ఒకటి చేసుకోవడం, అది అందులో ఎడిటింగ్ కూడా ఉండదు. మళ్ళీ అందులో నాకు ఎడిటింగ్ ఉంటే కట్ చేయటం ఎట్లాగో తెలియదు నాకు. యాజ్ ఇట్ ఈస్కి ఏం మాట్లాడానో ఆ ముందు వెనక కొంచెం తెలిసింది, అది ఒకటి కట్ చేయటం ఒకటి తెలుసు. పేరు పెట్టేసుకొని వీడియో అప్లోడ్ చేస్తాను, ఎంతకంటే ఎక్కువ తెలియదు నాకు. నా అదృష్టం ఏంటంటే ఇవి యూట్యూబ్ కమ్యూనిటీలో షేర్ చేశాను కాబట్టి ఉన్నాయి, లేకపోతే ఇప్పుడు మీకు చూపించకపోతే మీరు అబద్ధమే అందరూ. ఇట్లాంటివి నేను మీకు ఇంకొకటి చూపిస్తాను, చూడండి. అయ్యో మీరు చదువు, ఈసారి మీరే చదువుతారు ఈసారి బ్రదర్, ఎందుకంటే కాదన్నా అన్ని బూతులు లేవు. ఇది ఒకసారి చూడండి. ఇది చిన్న తరణి అని బీజేపీ లీడర్, ఆయన ఫేస్బుక్ పేజ్లో పెట్టింది, అదొకసారి. చిన్న తరణి బీజేపీ నిత్యం హిందూ గ్రంథాలపై, దేవీ దేవతలపై విషం కక్కుతూ క్రైస్తవ సమాజంలో దేశద్రోహ విత్తనం నాటే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆకస్మిక మరణం. విజయవాడ రాజమండ్రి హైవేపై రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినట్లుగా ప్రాథమిక సమాచారం. బతికినన్నాళ్ళు అశాంతితో రగిలిపోయిన అతని ఆత్మకైనా శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పాస్టర్ అజయ్ బాబు గాడు. ఇప్పుడు చెప్పండి అన్న, నేను అబద్ధం బాగా గ్రౌండ్ లెవెల్ బాగా వర్కౌట్ చేసినట్టున్నారు. వర్కౌట్ కాదన్నా, ఇవి నేను తీసినవి కాదు, జనాలు నాకు పంపించినవి. అన్న నీ పరిస్థితి ఎట్లుందో చూడు అని. నిన్న ఒక విలేజ్ లో, ఒక మారుమూల గ్రామంలో ఒక ఆడబిడ్డతో మాట్లాడుతుంటే ప్రవీణ్ అన్న చేసుకుంటే ఇది మాకు చివరి ఇంటర్వ్యూ కావాలి మరి అన్న. ఈ లెక్కన మీకు వచ్చిన మెసేజ్లు చూసుకుంటే మీరు నాకు ఇచ్చే లాస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటే, కనీసం నేను చనిపోయిన తర్వాత అయినా మీకు ప్రశాంతంగా రీజనబుల్ గా మాట్లాడాలనిపిస్తే సంతోషమే. అందుకన్నా నా చావు ఉపయోగపడుతుంది. అంత పెద్ద మాట్లాడాల్సి లేదు. ఎందుకు అంత థ్రెటనింగ్ లో ఉన్నారు మీరు? అంత ఎందుకు టార్గెట్ అయ్యారు అని తెలియదు. మీ ఛానల్లో నేను కూర్చున్నప్పుడు 30 లక్షల మంది చూశారు. నేనేం మాట్లాడానో విన్న వాళ్ళలో సత్యం అర్థమైన వాళ్ళు స్నేహితులయ్యారు, తప్పు మాట్లాడండి అనుకున్న వాళ్ళు శత్రువులు అయ్యారు. ఇట్లా 100 ఇంటర్వ్యూలు ఏంటంటే మన ఇద్దరి మీద కేసులు పెట్టి, మీ మీద నా మీద కూడా కేసు అన్నారు. మళ్ళీ బ్లాంకులు ఇచ్చారు, ఏదో క్వశ్చన్ పేపర్కి ఇచ్చినట్లు అన్న విషయం ఇది. అన్న విషయం నేను ఎప్పటికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, రాజేష్ మహాసేన లాంటి వాళ్ళు, హమారా ప్రసాద్ లాంటి వాళ్ళు నా పతనాన్ని ఎంత కోరుకున్నా. ఇందాక ఇంటర్వ్యూలో మీరు మాట అన్నారు, ప్రవీణ్ పగడాలన్న నాకు గతంలోనే చెప్పిండు మనం క్రైస్తవ సమాజం ఏకం కావాలి, నాకు ప్రాణాపాయ స్థితి ఉందని చెప్పినా నమ్మలేదు నా సమాజం అని చెప్పిండు. తెలియక ఒక మంచి వ్యక్తిని, మహోన్నతమైన వ్యక్తిని మనం పోగొట్టుకున్నాం. తెలిసి మీలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడానికి మీ సమాజం సిద్ధంగా ఉందా? లేదంటే ఇప్పటికి కూడా? నేను ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల అన్న చనిపోయారు కదా, అజయ్ బాబును కూడా చంపండి, ఆ తర్వాత దేశంలో ఏం జరుగుతుందో చూడండి. నేను ఇంకేం మాట్లాడిన విషయం గురించి. నన్ను కూడా చంపమనండి, ఆ తర్వాత దేశంలో ఏం జరుగుతుందో చూడమని. అంటే మిమ్మల్ని చంపలేరు అని చెప్పి. మనిషి ప్రాణం ఖచ్చితంగా దేవుని చేతుల్లో ఉంటుందన్న. నేను మిమ్మల్ని చంపాలనుకుంటే అంత తేలిక కాదు, మీరు నన్ను చంపాలనుకున్నంత తేలిక కాదు. ఆ ప్రాణం తీయాలని పోసినవాడు అనుకోవాలి, అప్పుడు మాత్రమే మనిషికి అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు, ఆశపడుతున్నారు అజయ్ బాబుని చంపాలి అని. నేనేం తప్పు చేయలేదు. ఆశపడుతున్నారు, ఎవరింట్లో దొంగతనం ఆశపడుతున్నారు, చాలా మంది ఆశపడుతున్నారు. నేను ఎవరింట్లో దొంగతనం చేయలేదు. ఎవరు మాట్లాడే ఒక గొంతు ఉండదు కదన్న. ఎందుకు లేదు? క్రైస్తవంలో చాలా మంది మాట్లాడే వ్యక్తులు, మాట్లాడే ఒక గొంతు ఉండదన్న.
మాట్లాడే ఒకే ఒక్క గొంతు ఉండదుగా అనలేదు నేను. మాట్లాడుతున్న వారిలో ఒక గొంతు అయితే ఉండదుగా. అట్లా ఎంతమందిని చంపేస్తారు మరి? ఎంతమందిని అంటే వాళ్ళ ఇష్టం. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది, డబ్బు వాళ్ళ చేతుల్లో ఉంది, వ్యవస్థను మేనేజ్ చేయగలిగిన శక్తి ఉంది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మృతి గురించి మాట్లాడిన చాలా మంది వాళ్ళు మాట్లాడలే. ఎందుకు? ఇక నేను మాట్లాడినని వీడియోలు పెట్టారు. ఎందుకు? పోలీసులు నోటీసులు పంపిస్తున్నారు, స్టేషన్కి రావాలని చెప్తున్నారు. ఏమో తీసుకెళ్లి తంతారేమో, చెక్కలెక్కిస్తారేమో, కేసులు పెడతారేమో. వస్తుందా? రానిండి, ఖచ్చితంగా పంపిస్తారు నాకు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మహాకూటమి రాజేష్ గారు చెప్పారు కదా. ఎవరు ఆయన? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మహాసేన్ రాజేష్ ముఖ్యమంత్రి ఆయన. సారీ అన్న, ఆంధ్ర రాష్ట్ర డీజీపీ మహాసేన్ రాజేష్ గారు. ఆంధ్ర రాష్ట్ర డీజీపీ మహాసేన్ రాజేష్ గారు ఖచ్చితంగా సిట్ అధికారులు. మీకు చిప్పు దొబ్బిందేమో అంట. నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మరి ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన స్థాయిలో, ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన స్థాయిలో, చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిన స్థాయిలో, చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిన స్థాయిలో, మరి చంద్రబాబు మాట్లాడాల్సిన మాటలు కూడా, చంద్రబాబు నాయుడు మాట్లాడాల్సిన మాటలు కూడా మహాసేన్ రాజేష్ మాట్లాడితే, డీజీపీ గారు స్పందించాల్సిన విషయం కూడా మహాసేన్ రాజేష్ మాట్లాడితే, పూర్తి గవర్నమెంట్ తరఫున అతను ఏకంగా నిలబడిపోయి ఎవరిని అరెస్ట్ చేయాలా, ఎవరిని వదిలేసేయాలా, ఎక్కడ కేసు క్లోజ్ చేయాలా, ఏ రోజు ఎవరిని పట్టుకురావాలా, ఎవరిని తన్నాలా. ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. ఇదే అజయ్ బాబు ఆయన ఎవరు? పోలీస్ ఆఫీసరా? ఆయన ఎవరు? పోలీస్ ఆఫీసరా? కలెక్టరా? ఈ కేసును ఏమన్నా ఆయనకు అప్పగించిందా ప్రభుత్వం? అధికారికంగా ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేనా? ఎవరండి పౌరుడు? అయితే పౌరుడు స్థాయిలో మాట్లాడాలా. పౌరుడు స్థాయి. నేను చెప్తాను వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు, నేను చెప్తాను వీళ్ళందరికీ నోటీసులు ఇస్తారు, గుణపాఠం చెప్పించాల్సిందే. లేకపోతే గట్టిగా ఏందండి బెదిరిస్తున్నారా? చంద్రబాబు నాయుడు అనలేదని అంత కోపం వచ్చింది మీకు? చంద్రబాబు సీట్లో కూర్చున్నట్టు మాట్లాడుతున్నాడు కదా, అర్థం కావట్లేదు మీకు? డీజీపీ అంటే అంత కోపం వచ్చింది. గౌరవ్ డీజీపీ గారు మాట్లాడిన మాటలు కూడా మాట్లాడుతున్నాడు. ఈయన బిల్డప్ చూస్తే ఎలా ఉంది తెలుసా? ఈ రాష్ట్రానికి మొదలు నేనే, చివర నేనే, నాకంటే గొప్పోడు ఎవడు లేడు, నేను చెప్పిందే పోలీసులు వినాలి అన్నట్లు పోలీసులను కూడా పిచ్చోళ్ళ చేస్తున్నాడు. మొదటి రోజు యాక్సిడెంట్ అని చెప్పి